హాయ్ అండి, వెల్కమ్ టు ఖుషి వంటలు. ఈరోజైతే సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసి మంచిగా వాష్ చేసుకోండి 2 టైమ్స్. ఇలా వాష్ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు నేను 1.5 తీసుకున్నాను కదా పప్పును రైస్. సో దానికి నేను 5 గ్లాసెస్ వాటర్ని అయితే పోసాను. మెత్తగా ఉడకనివ్వాలి అన్నాన్ని, పప్పుని. ఇప్పుడు 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం పక్కకు పెట్టుకున్న పప్పు రైస్ని అందులో వేయండి. ఇది ఉడుకుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేయండి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు 1 టీ గ్లాస్ ఆయిల్ను వేయండి. వెజ్జెస్ మంచిగా ఫ్రై కావాలి కదా, టీ గ్లాసు ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసేయండి. ఇందులో మునక్కాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్, బెండకాయ, వంకాయ, సోరకాయ, టమాటో, కరివేపాకు అన్నీ తీసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి వేసేయండి ఫస్ట్. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేయండి. బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. ఇందులోనే 15 ఎల్లిపాయలను కూడా వేసేసాను. ఇందులోనే 2 స్పూన్స్ సాల్ట్ని కూడా వేసేసాను. ఇందులో మునక్కాయలని వేసాను. 2 తీసుకున్నానండి పెద్దవి. క్యారెట్ ముక్కల్ని కూడా వేసేయండి. 1 క్యారెట్ తీసుకున్నాను. సోరకాయని కూడా వేసేయండి. అన్నీ పొడుగ్గానే కోసుకోవాలి, సాంబార్ కదా, పొడుగ్గానే కట్ చేసుకోవాలి. వంకాయలు కూడా వేసేయండి. ఇప్పుడు బెండకాయలని వేయండి. టమాటో వేయండి. ఇందులో ఇప్పుడు పసుపును కూడా వేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది వేయండి రసాన్ని. మేము పుల్లగా తింటాం కాబట్టి ఆ బౌల్తో మళ్ళీ 1 కప్ అయితే వాటర్ యాడ్ చేశాను. పులుపు తక్కువ తినేవాళ్ళు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే కారం, ధనియా పౌడర్, సాంబార్ మసాలా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం బెల్లం ముక్కని కూడా వేశాను. ఇప్పుడు గుప్పెడు కరివేపాకులను కూడా వేసేయండి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఆ రైస్ని వేసేయండి. ఫైనల్లీ కొరియాండర్ని అయితే వేసేయండి. నిజంగా అండి చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నిజంగా టూ మచ్గా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. అలా చూస్తుంటేనే వాటరింగ్ వచ్చేస్తుంది కదా, మౌత్ వాటరింగ్. సూపర్ అంటే సూపర్. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేశారు. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.